సుపరిపాలనలో తొలి అడుగు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తొగ్గిలి మండలంలో పెండెకుల గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఇంటింటా ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన తల్లికి వందనం రైతు భరోసా దీపం పథకం ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మరెన్నో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు లబ్ధి పొందుతున్నామని అలాగే ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉండేటట్లు చూస్తున్నామని బాద్వేల్ అబ్జర్వర్ మరియు మాజీ రాష్ట్ర శాలివాహన చైర్మన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తొగ్గిలి నాగేంద్ర తెలియజేయడం జరిగింది. మరియు తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఏ హామీలు చెప్పిందో ఆ హామీలన్నీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి అందిస్తుందని బత్తిని వెంకటరాముడు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తెలివిగా పాల్గొనడం జరిగింది. చెప్పు ఈరోజు చంద్రబాబు హైకమాండ్ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు 2వ తేదీ నుంచి ఈ నెల లాస్ట్ వరకు ఇంటింటి ప్రోగ్రాం మీరు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము ఇప్పుడు ప్రతి ఊరు మా నాయకులంతా కలిసి తుగ్గిలి మండలం మెయిన్ నాయకులంతా కలిసి, ఎందుకంటే ఈరోజు తుగ్గిలి మండలానికి ఒక చరిత్ర ఉంది. ఎవరికి కూడా భేదాభిప్రాయం లేకుండా అంతా కలిసి చేసి ఒక కుటుంబం మాది తిరుగుతున్నామంతా. ఈరోజు చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం అయితే పరిపాలన చేసి 1 సంవత్సరం కాలంలో మనం ఏం చేసినామంట అని చెప్పి ప్రజలకి తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో బాగా మేము ఊరు తిరిగి ఇంటింటికి తిరిగి, అమ్మ మీకు వృద్ధాప్య పెన్షన్ వచ్చిందే, మీకు తల్లికి వందనం వచ్చిందే, రైతు భరోసా ఒక వారం లోపల రైతు భరోసా కూడా పడతానికి ఇబ్బంది ఏం లేదు, మరి సిలిండర్లు వచ్చినాయా, మరి ఎట్లా అని మీకు ఈ పరిపాలన గురించి మీకు మీ ఒపీనియన్ చెప్పండి అని చెప్తే, పరిపాలన బాగుంది సార్, మీరంతా కలిసిమెలిసి బాగా చేయండి. ఎమ్మెల్యే గారు కూడా మంచిగా ఏదైనా పోతే మనం మంచిగా చేస్తున్నాడు, రెస్పాన్స్ ఉంది అందరూ పబ్లిక్లోన. ఏదేమైనా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఈరోజు మనం చూస్తున్నాం 75 ఏళ్ళ వయసులోన ప్రతి నిన్న అనంతపురానికి వచ్చాడు. ఎందుకంటే ఈ మన స్కూలు పేరెంట్స్ డేకి ఆ వయసులో ఆయనకి ఒక పేరెంట్స్ డేకి అనంతపురం రావాలంటే కష్టజీవి ఆయన. ఈరోజు మనం ఏమైనా మంచిగా చెడగానే కష్టజీవి ఆయన, కష్టజీవి కాబట్టి ఈరోజు మనమంతా తెలుగుదేశం జెండా కింద, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద, రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ జెండా కింద ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా మంచిగా బతుకుతున్నాం. గత మనం చూసినా 83 కవతరా ఎక్కడ చూసినా పార్టీలు, కత్తులు, కటార్లు, దోపిడీలు రకరకాలు ఉండేది. ఈరోజు అవన్నీ పక్క వెళ్తారు. ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో పచ్చ జెండా కింద మనం అంతా ప్రశాంతంగా బతుకుతున్నాము. కాబట్టి పబ్లిక్ కూడా మాకు మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఏదైతే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మన బండి మీద మటర జరిగితే కూడా కనీసం నిలబెట్ట బండి మళ్ళీ నేను ఏడపోతే రాళ్ళు తెప్పిస్తాడు. ఆయన ఒక చరిత్ర లేదు, అది రౌడీజం. మా రౌడీజం పక్క పెట్టేసి మేము కలిసిమెలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వం పనిచేస్తాము. కేఈ శ్యాంబాబు ఎమ్మెల్యే నాయకత్వం పనిచేసి పార్టీకి పూర్వవయం తెస్తామని ఆశిస్తున్నాం. నాయకుల పేర్లు చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ముఖ్య నాయకులందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ప్రధానంగా ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు అనే ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ నెల 2వ తారీఖు నుంచి తుగ్గల మండలంలో మరి మొట్టమొదటి రాంపురం గ్రామంలో ప్రారంభమై మరి రాంపురము, ఉప్పర్లపల్లి, అదేవిధంగా మరి మీటే తాండాలు, అదేవిధంగా కడంగుంట్ల, అదేవిధంగా రోళ్లపాడు తాండా, చెన్నంపల్లి, మరి ఎద్దలదొడ్డి ఆ గ్రామాలు ముగించుకొని ఈరోజు ఈ యొక్క పెండెకల గ్రామానికి మరి తుగ్గల మండల నాయకత్వం అంతా కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మరి గ్రామాల్లో మరి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుండి చూసినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అనే దాని మీద
ప్రధానమైన అంశం. మరి గ్రామాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మరి ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు వస్తున్నాయి లేదా, లేకుంటే రేషన్ వస్తుందా లేదా, లేకుంటే పింఛన్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మీకు ఎంతవరకు వచ్చింది అనేటువంటి విషయాల మీద అన్నిటి మీద కూడా మరి అదే అన్నదాత సుఖీభావ కూడా అతి త్వరలో రాబోతుంది. దానికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసి మరి త్వరలో రైతాంగానికి అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ దాదాపు 23వ తారీఖు వరకు మరి ఒక గ్రామాల వైజ్గా ఒక షెడ్యూల్ తయారు చేసి మరి మండల నాయకులంతా కూడా పాల్గొని మరి యొక్క ప్రజల యొక్క మరి కష్ట సుఖాలను కూడా పంచుకుందానికి కూడా తుగ్గల మండల నాయకత్వం అంతా కూడా సంసిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో అనునిత్యం ఉండాలా, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలా. మనం చేసినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు వివరించి ప్రజల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పేసి ఆయన పిలుపు మేరకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశానుసారం ఏదైతే చేశాడో ఆ ఆదేశానుసారం ప్రతి నాయకుడు కూడా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలని అప్రమత్తం చేస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఎప్పటికెప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి మా తుగ్గలి మండల నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు మండలంలో తిరుగుతారన్న సంగతి మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మాకు తెలుసు, మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, మా అబ్జర్వర్స్ అందరూ కూడా మంగళగిరి మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఒకటి చెప్పాడు, నాకు అబ్జర్వర్స్గా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 15 రోజులు తగ్గకుండా పనిచేయాలని చెప్పేసి ఆయన సూచన మేరకు మాకు బద్వేలులో అవకాశం కల్పించారు. వాళ్ళ అబ్జర్వర్గా నాకు అవకాశం ఇచ్చేందుకు అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు, ఎక్కడ కూడా మిస్ కాకుండా ఒక్కరోజు కూడా మిస్ కాకోకుండా తిరగాలని చెప్పేసి ప్రజల్లో ఉండాలని చెప్పేసి మేము అభిలాషిస్తున్నాము. మరి అందుకోసమే ఈరోజు మన నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీకి మా నియోజకవర్గం, ఎస్పెషల్లీ పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఏ విపత్తు కలిగినా తెలుగుదేశం పార్టీ వైపే ఈ నియోజకవర్గ ప్రజలు ఉంటారని చెప్పేసి ఉంటున్నారని చెప్పేసి కూడా మరి గతంలోనే తెలియజేసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకి మనం అందరూ కూడా కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోట, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, హరిజనులు, గిరిజనులు, మరి మైనారిటీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తూ తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో మరి ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా ఈ నియోజకవర్గం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఎంత వస్తుంది చెప్పు. వస్తుందా? ఇది సిలిండర్ వస్తున్నాయమ్మా? వచ్చాయా? ఇది తల్లికి వందనం. తల్లికి ఎంతమంది పడినాయమ్మా? ఎంతమంది పడినాయి? పింఛను
ఎవరు చేశారు ఇప్పుడు 4,000? మళ్ళీ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా పేదలకు ఇప్పుడు నీకు తల్లి వందనం ఏమైనా పెట్టావా? రాపించండి. చంద్రబాబు నాయుడు మాత్రం మర్చిపోతారు. ఎంత వస్తుంది చెప్పు. సెట్ చేసి మొత్తంగా చేసి చేసి డాక్టర్తో రాయించుకొని డాక్టర్తో ఖర్చు ఎంత ఖర్చు అయితే అంత పెట్టండి మా వచ్చి డబ్బులు చూసి చేస్తాం. దాంట్లో కనీసం నీకు 4-5 లక్షలు తెప్పిస్తాం. 3 నెలల నుంచే 3 నెలల లోపల పెట్టాలా? 3 నెలల లోపల పెట్టండి. 3 నెలల లోపల బిల్లు అన్నీ పెట్టండి మా పంపించేస్తాం చేద్దాం. ఓకేనా? సెట్ చేసి మొత్తంగా చేసి చేసి డాక్టర్తో రాయించుకొని డాక్టర్తో ఖర్చు ఎంత ఖర్చు అయితే అంత పెట్టండి మా వచ్చి డబ్బులు చూసి చేస్తాం. దాంట్లో కనీసం నీకు 4-5 లక్షలు తెప్పిస్తాం. 3 నెలల నుంచే 3 నెలల లోపల పెట్టాలా? 3 నెలల లోపల పెట్టండి. 3 నెలల లోపల బిల్లు అన్నీ పెట్టండి మా పంపించేస్తాం చేద్దాం. ఓకేనా? సెట్ చేసి మొత్తంగా చేసి చేసి డాక్టర్తో రాయించుకొని డాక్టర్తో ఖర్చు